హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ చేస్తుంటే మీకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఐటెమ్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి ఫైలింగ్ చేసేవాళ్ళు అనేది చూద్దాం. సో, ఎక్కడెక్కడ మనం మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అంటే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ నార్మల్‌గా మనం డిడక్షన్ క్లెయిమ్ చేసేది హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్. ఇంతకుముందు డైరెక్ట్ అమౌంట్ ఏస్తుంటిమి. బట్ ఈ ఇయర్ అట్లా డైరెక్ట్ ఏయడానికి లేదు. ఖచ్చితంగా మీరు డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ప్లేస్ ఆఫ్ వర్క్. ప్లేస్ ఆఫ్ వర్క్‌లో ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకుంటే అది మెట్రోనా, నాన్ మెట్రోనా అని వస్తది. నెక్స్ట్ యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ అంటే మీ పే స్లిప్స్ ప్రకారం టోటల్ హెచ్ఆర్ఏ ఎంత రిసీవ్ చేసుకున్నారో, యాక్చువల్‌గా రెంట్ ఎంత పే చేసినారో పర్ మంత్‌కి సంబంధించి. డీటెయిల్స్ ఆఫ్ సాలరీ యాస్ పర్ సెక్షన్ 17(1). సో, అంటే ఇక్కడ మీకి బేసిక్ సాలరీ ఎంతుంది, డిఎన్ఎస్ అలవెన్స్ ఎంతుంది, ఇవి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ యాక్చువల్ రెంట్ పేడ్ మైనస్ అవి క్యాలిక్యులేషన్ చేస్తది. సో, యాక్చువల్ రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. నెక్స్ట్ 50% ఆర్ 40% ఆఫ్ సాలరీ. సో, ఇది బేస్డ్ ఆన్ మీకు మెట్రోనా, నాన్ మెట్రోనా ఈడ మీరు సెలెక్షన్ చేసుకుంటారు కదా! దీన్ని బేస్ చేసుకొని ఉంటది. సో, ఈడ సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి అక్కడొస్తది. సో, ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయాలంటే. లాస్ట్ ఇయర్ అయితే జస్ట్ ఒక అమౌంట్ ఏసి ఎంత హెచ్ఆర్ఏ ఉంది అంత క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుండే. బట్ ఈ ఇయర్ నుంచి హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయాలంటే ఇన్ని డీటెయిల్స్‌ని మీరు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వన్స్ హెచ్ఆర్ఏ తర్వాత సెక్షన్ 24(b) ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. సో, ఇది హౌస్ ప్రాపర్టీ ఇన్‌కమ్ ఫైల్ చేస్తున్న వాళ్ళకి ఎవరైతే హౌసింగ్ లోన్ ఉంటదో అక్కడ ఎవరి దగ్గర నుంచి మీరు లోన్ తీసుకున్నారు, లోన్ టోకెన్ ఫ్రమ్ ఎవరు, అండ్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఇన్‌స్టిట్యూషన్, పర్సన్ ఫ్రమ్ హూమ్ విచ్ ఈజ్ లోన్ టేకెన్, అండ్ లోన్ అమౌంట్ ఎంత, లోన్ అకౌంట్ నెంబర్ ఎంత, అండ్ డేట్ ఆఫ్ శాంక్షన్ ఎప్పుడు శాంక్షన్ అయింది మీకి, అండ్ టోటల్ అమౌంట్ ఆఫ్ లోన్ ఎంత, హౌస్ స్టాండింగ్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత, అండ్ ఇంట్రెస్ట్ ఎంత. సో, ఇంత ఇన్ఫర్మేషన్‌ని మీరు ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఈ ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి 80(c). 80(c)లో ఏం క్లెయిమ్ చేస్తాం మనము? ఈ రిలేటింగ్ టు లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ, కాంట్రిబ్యూషన్ టు పీఎఫ్ ఇట్లాంటివి ఉంటాయి కదా! అక్కడ అమౌంట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఎంత పెడతామో ఇక్కడ మెయిన్‌గా మనం పాలసీ నెంబర్ ఆర్ డాక్యుమెంట్ నెంబర్‌ని మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. అంటే ఎల్ఐసి ఉందనుకోండి, ఎల్ఐసి పాలసీ నెంబర్ ఉంటది. ఆ పాలసీ నెంబర్‌ని మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వాటి తర్వాత 80(d)కి సంబంధించి 80(d) డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం. అక్కడ కూడా నేమ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు, అండ్ పాలసీ నెంబర్ ఎంత, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత. ఇంతకుముందు ఇవన్నీ జస్ట్ అమౌంట్స్ వేసి క్లెయిమ్ చేస్తుంటే మీ డిడక్షన్స్. బట్ ఈ ఇయర్ నుంచి కంపల్సరీగా మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో, ఎంత అమౌంట్ తీసుకున్నారో, ఏ పాలసీ నెంబరు, ఈ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేయాల్సి వస్తది. నెక్స్ట్ 80(dd). 80(dd)కి ఏం చెప్తది? 80(dd)లో వాళ్ళు ఎవరైతే పర్సన్స్ ఉంటారో జస్ట్ ఎ సెకండ్. సో, ఎవరైతే పర్సన్స్ 80(dd) దానికొస్తది. డీటెయిల్స్ ఆఫ్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ డిపెండెంట్ హూ ఈజ్ పర్సన్ విత్ డిజేబిలిటీ. సో, మీకొక బ్రదర్ ఆర్ సిస్టర్ ఒక పర్సన్ ఉండి ఆ పర్సన్‌కి డిజేబిలిటీ ఉంటే, అంటే డిసేబుల్డ్ పర్సన్ ఉన్న వాళ్ళకి ఈ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇక్కడ నేచర్ ఆఫ్ డిజేబిలిటీ ప్రొవైడ్ చేయాలి, అండ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ కూడా ప్రొవైడ్ చేయాలి, అండ్ టైప్ ఆఫ్ డిపెండెంట్ మీకేమైతాడు అనేది ప్రొవైడ్ చేయాలి. సేమ్ ఇక్కడ హెల్త్ ఏ దానికి డిజేబిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సొస్తది. అండ్ ఇట్లనే సేమ్ ఇంకొక సెక్షన్ ఉంటది. ఏది? 80(u) ఐ థింక్ మిస్ చేసినానా? 80(dd), 80(g), 80(u). సో, 80(యూలో ఏం చెప్తారు? డిడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ. అంటే ఎవరైతే ఫైల్ చేస్తుంటారో వాళ్ళకే డిజేబిలిటీ ఉంటే 80(యూలో క్లెయిమ్ చేసుకుంటారో, లేదు వాళ్ళ యొక్క డిపెండెంట్ పర్సన్‌కి హెల్త్ ఇష్యూస్ ఉంటే 80(dd)లో క్లెయిమ్ చేసుకుంటారు. సో, నేచర్ ఆఫ్ డిజేబిలిటీ, టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏమి, టైప్ ఆఫ్ డిపెండెంట్ ఏమి, ఈ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేయాల్సొస్తది. నెక్స్ట్ ఇంకోటి 80(gg). 80(gg)లో ఏం చెప్తారు? రెంట్ పేడ్. ఇక్కడ మనం కంపల్సరీగా ఫార్మ్ సబ్మిట్ చేయాలి 10(BA) టు క్లెయిమ్ ద డిడక్షన్. ఇక్కడ హెచ్ఆర్ఏ ఉంటే మనకి హౌస్ రెంట్ అలవెంట్, మనం సాలరీ ఉంటే హెచ్ఆర్ఏ క్లెయిమింగ్ అనేది ఉంటది. లేదు సాలరీ కాదు,
ఒక బిజినెస్ పర్సన్ అతను రెంట్ పే చేస్తున్నాడు, అతను డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు అంటే ఎస్, అతను కూడా డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఏ సెక్షన్ కింద? 80GG కింద క్లెయిమ్ చేయొచ్చు. ఇంతకుముందు డైరెక్ట్ 60,000 దాకా వస్తుంది కాబట్టి 60,000 వరకు వేస్తుంటుంది. బట్ ఈ ఇయర్ నుంచి అమౌంట్ ఆఫ్ రెంట్ పేడ్ ఎంత పే చేస్తున్నాము, అమౌంట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ 80GG. బట్ మీరు ఒక ఫామ్ ఫైల్ చేయాలి, 10BA ఫామ్ని. ఆ 10BA ఫామ్కి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ 80 ఓకే, దిస్ ఈజ్ కంప్లీటెడ్. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నారంటే, డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ రెస్పెక్టివ్ సెక్షన్స్ అయితే ఈ రెస్పెక్టివ్ డీటెయిల్స్ని మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. సో మామూలుగా మనం రెగ్యులర్గా ఫైల్ చేసేవాళ్ళు బాగా క్లెయిమ్ చేసేది ఏమంటే ఈ హెచ్ఆర్ఏ దగ్గర, ఈ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ దగ్గర, 80C దగ్గర, 80DD ఇవే ఎక్స్పెండిచర్ చాలా మంది పెడుతున్నారు. లాస్ట్ ఇయర్లో చూసుకుంటే అందరూ ఈ ఎక్స్పెండిచర్ని ఎక్కువ యూజ్ చేసినారు. ఎందుకంటే రిస్క్లెస్ అనేది ఇవి ఉండే ఇంతకుముందు. ఈ రిస్క్లెస్ దానికి ఇప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది గవర్నమెంట్. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు AIS స్టేట్మెంట్ నుంచి కంపేర్ చేసుకుంటారు. అందులో ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏ దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంది, వాటికి సంబంధించి చెక్ చేసుకుంటారు. సో మీరు జెన్యున్ వాళ్ళైతే మీకు డిడక్షన్ ప్రొవైడ్ చేస్తారు, జెన్యున్ కాకుంటే మీకు పెనాల్టీస్, లైబిలిటీస్, ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయిపోతారు. సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తుంటారో ఈ రెస్పెక్టివ్ సెక్షన్స్ ఏవేవి 1013A హౌస్ రెంట్ అలవెన్స్ ఫైల్ చేస్తున్నా, ఆర్ సెక్షన్ 24B ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఫైల్ చేస్తున్నా, 80Cలో డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నా, 80Dలో డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నా, 80DDలో క్లెయిమ్ చేస్తున్నా, 80GGలో క్లెయిమ్ చేస్తున్నా, 80Uలో క్లెయిమ్ చేస్తున్నా. ఈ పాయింట్ని మీరు కంపల్సరీగా రిమెంబర్ పెట్టుకుని ఫైలింగ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.